ఇప్పుడు మనము వడ చేసుకోవాలంటే ఏమేమి వేసుకోవాలి? పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, అల్లం, ఆ 3 వేసి పప్పుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. వడకు కావాల్సిన పదార్థాలు: వడపప్పు ఒక్క ముక్కలుగా వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళా కొత్తిమీర, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర 1 స్పూను, జింజర్ కొంచెము, సోంపు కొంచెము, ఆనియన్ 1 కప్పు, తెల్లగడ్డ 4 పాయలు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని అప్పుడు మనం వడ చేసుకోవాలి. ఇప్పుడు మనము పెనం మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనకు వడకర్రీ ఆయిల్ వీటెక్కి లోపల వడకర్రీ రెడీ అయ్యింది. కర్రీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వడ వేసిన తర్వాత మనం దాంట్లో మసాలాలో వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ ఎక్కిందని చూస్తాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడ వేసుకోవాలి. చూడండి, వడ వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ వంట ఇది కొంచెం చల్లారనిచ్చి మనం వడ పులుసులోకి వేసుకోవాలి. ఈ వడ కర్రీలోకి వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది చెప్పా కదా ఇంతకుముందే. ఇప్పుడు ఈ వడని వేసుకోవాలన్నమాట. క్రిస్పీగా వడ ఎలా రెడీ అయిందో